మీ దగ్గర సమాధానం ఉండాలి కదా. ఎందుకు ఫకీర్ వేషంలో వచ్చాడంటే ఆ రోజు హిందూ ముస్లింల మధ్య సమైక్యత లేదు కాబట్టి, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి, హిందూ ముస్లింల మీద మత విద్వేషాలు ఉన్నాయి కాబట్టి, అప్పుడు వెలసినటువంటి అవతారం కాబట్టి, ఆ రెండింటి సామరస్యం కోసమే వచ్చాడు కాబట్టి, చివరికి ఆయన ధరించిన దుస్తులు కూడా అదే విధంగా ఎంపిక చేసుకున్నాడు. ఆయన అన్నటువంటి అల్లా అచ్చా కరేగా అనే నామాన్ని ఎంపిక చేసుకున్నాడు. అలాగని వదిలేశాడా, మసీదులో తీసుకొచ్చి కూర్చున్నాడు. ఆ మసీదుకి ద్వారకామాయి అని పేరు పెట్టాడు. అక్కడ తులసి బృందావనాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి శ్రీరామచంద్రుణ్ణి, శ్రీకృష్ణ భగవాను అందరినీ ఆయన ప్రచారం చేశాడు. ఆడ మారుతి దేవాలయాలు, శని దేవాలయాలు అన్నీ ఉంటే, విఘ్నేశ్వర దేవాలయం అవి పాడుపడిపోయి ఉంటే వాటిని బాగు చేయించాడు. అదేవిధంగా మీరు పరిశీలిస్తే ఆయన మహాసమాధి చెందేంత వరకు కూడా తాను చేసినటువంటి ప్రతి చర్య హిందువుల వైపు ఉన్నట్టే ఉంటుంది, ముస్లింల వైపు ఉన్నట్టే ఉంటుంది. రెండింటిని మధ్యలో ఆయన నడిపించుకుంటూ చాకచక్యంగా తీసుకురాగలిగినాడు. ఎందుచేత అంటే ఆయనకేం ఒకరి ప్రాపకం అవసరమై కాదు, నేను ఇలా ఉంటే, నేను ఇలా వేషం వేస్తే వీళ్ళందరూ నన్ను హక్కును చేర్చుకుంటారు అని కాదు.